శాంతి. మురళీ తారీఖు మే 20, 2026. సాకార్ బాప్దాద గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, నేను ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నానో, ఆత్మాభిమాని స్థితి ఎంత సమయం ఉంటుందని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ప్రశ్న: భాగ్యశాలి పిల్లలు మాత్రమే తండ్రి ఏ ఆదేశాన్ని పాలన చేస్తారు? జవాబు: మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానులుగా అవ్వండి అనేది తండ్రి ఆదేశం. ఆత్మలైన మీరంతా పురుషులే, స్త్రీలు కాదు. ఆత్మలైన మీలోనే పాత్రంతా నిండి ఉంది. ఇప్పుడు మేము ఎలా ఆత్మాభిమానులుగా ఉండాలి అనే శ్రమ లేక అభ్యాసం చెయ్యండి. ఇదే ఉన్నతమైన లక్ష్యం. పాట: భాగ్యాన్ని వెలిగించుకొని వచ్చాను, తక్దీర్ జగాకర్ ఆయి హూ. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: జ్ఞానాన్ని బాగా ధారణ చేసి ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇదే కష్టమైనది. ఇదే ఉన్నతమైన గమ్యం. ఈ శ్రమ ద్వారా ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి. రెండవది, జిన్నుగా తయారై స్మృతి యాత్ర చేయాలి. మాయ ఎన్ని విఘ్నాలు కలిగించినా నోటిలో స్మృతి అనే గులకరాయిని వేసుకోవాలి. మాయతో విసిగిపోరాదు. ఒక్కరి స్మృతిలో ఉంటూ తుఫాన్లను తొలగించి వేయాలి. వరదానము: సాధనాలను ఉపయోగిస్తూ సాధనను మీ ఆధారంగా చేసుకునే సిద్ధి స్వరూప భవ. వివరణ: ఏదైనా పాత ప్రపంచం యొక్క ఆకర్షణమయ దృశ్యము అల్పకాలం యొక్క సుఖాన్నిచ్చే సాధనాన్ని ఉపయోగిస్తూ చూస్తే ఆ సాధనాలకు వశీభూతమైపోతారు. సాధనాల ఆధారంపై సాధన అయితే ఇసుక పునాదిపై భవనం వంటిది. అందువలన ఏ వినాశీ సాధనం యొక్క ఆధారంపై అవినాశీ సాధన చేయరాదు. సాధనము నిమిత్త మాత్రం, సాధన నిర్మాణానికి ఆధారం. అందువలన సాధనకు మహత్యమిస్తే సాధన సిద్ధిని ప్రాప్తి చేయిస్తుంది. స్లోగన్: ఏదైనా బలహీనత యొక్క అంశం ఉంటే వంశం పుట్టుకొచ్చి పరవశులుగా చేసేస్తుంది. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఈరోజుటి పాయింట్: బుద్ధిని ఒక స్థానంపై నిలబెట్టేందుకు ఏ యుక్తి అయితే లభించిందో అది స్మృతిలో ఉంచుకోండి, కదలనివ్వకండి. దేహము మరియు దేహ ప్రపంచం నుండి భిన్నంగా అయ్యి మనస్సు బుద్ధి యొక్క విమానం ద్వారా సెకండ్లో ఆకారి మరియు నిరాకారి స్థితులను అనుభవం చేయండి. బుద్ధిని కదలనివ్వకండి, లేకుంటే యుద్ధంలో సమయం చాలా వ్యర్థమైపోతుంది. ఎలాగైతే తపస్వీలు సదా ఆసనంపై కూర్చుంటారో అలా మీ ఏకరస స్థితి యొక్క ఆసనంపై విరాజమానమై ఉండండి. అప్పుడు భవిష్య సింహాసనం లభిస్తుంది. అచ్చా. ఓం శాంతి.